హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల వ్లాగ్స్. సో ఈరోజు అయితే నేను మీకు లెమన్ రైస్ రెసిపీ చూపించబోతున్నాను. సో ఇందులో కావాల్సినవి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పల్లీలు, ఆనియన్స్, మినప్పప్పు, శనగపప్పు అండ్ మనం ఆల్రెడీ బిగ్ సైజ్ లెమన్ జ్యూస్ తీసుకోవాలి. లెమన్ కట్ చేసి అందులో సీడ్స్ తీసేయాలి. సో ఇప్పుడైతే ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ ఎక్కువగానే ఉండాలి, ఎందుకంటే ఆయిల్ తక్కువ ఉంటే మనకి రైస్ చేతికి అంటుకుంటుంది. ఎప్పుడైతే ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే అప్పుడు మనకి పొడి పొడిగా ఉంటుంది రైస్. సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి, లేకపోతే జీలకర్ర ఆవాలు అనేవి మాడిపోతాయి అన్నమాట. సో మనమైతే ఇలా ఈ లెమన్ రైస్ రెసిపీ అనేది అందరికీ తెలిసిన రెసిపీయే, కాకపోతే నేను నా స్టైల్లో చూపించబోతున్నాను. సో ఇది క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ అండ్ పెళ్ళిళ్ళలో కూడా పులిహోర చేస్తారు కదా. అండ్ ఎప్పుడైనా మనం ఫెస్టివల్స్ అయినప్పుడు కూడా మనం ఎప్పుడైతే చింతపండు పులిహోర ఉంటుంది కదా, అది చేసుకోలేనప్పుడు మనం ఈ నిమ్మకాయ పులిహోర అనేది ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇందులోకైతే నేను 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను, తర్వాత సాల్ట్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. సో ఇందులోకే నేను లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి మిక్స్ చేశాను. డిఫరెంట్ స్టైల్స్లో చేసుకుంటారండి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. సో నేనైతే ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ కూడా అందులోనే వేసేసాను, తాలింపులోనే వేసేసి ఇప్పుడు నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని నేనైతే ఇందులోకి వేసేసుకుంటున్నాను. వేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడైతే ఎమ్మి లెమన్ రైస్ రెడీ అయిపోయింది. ఫెస్టివల్స్కైనా కానీ చాలా బాగుంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. మనకు చాలా పని ఉన్నప్పుడు మాత్రం ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. అండ్ ఇక్కడైతే లాస్ట్కి నేనైతే కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకుంటున్నాను. సో సర్వ్ చేసుకోండి, అంతే, రెడీ. సింపుల్, ఈజీ అండ్ క్విక్ రెసిపీ. పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఈజీగా చేసి పెట్టేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్.